అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. రీసెంట్గా విడుదల రజని కారులో ప్రయాణిస్తూ ఉండగా ఒక్కసారిగా పోలీసులు కూడా ఆపడం జరిగింది. లోపల మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అని ప్రధాన అనుచరుడు, విడుదల రజని ప్రధాన అనుచరుడిని అరెస్ట్ చేయాలని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తా. ఇక్కడ ఒకసారి మనం ఆలోచించాలి. విడుదల రజని ఏమంటుందంటే, లోపల ఉండేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులు అందులో సిఐ సుబ్బరాయుడు గారు కారు మీద చెయ్యేశారు. దానికి ఆవిడ ఏమంటుందంటే, కారు మీద చెయ్యదీయండి, కారు మీద చెయ్యదీయండి అంటుంది. నేనేమంటానంటే, నీలాగా ఆయన ఏమి గ్రావిల మీద చెయ్యలా, ఇసుక మీద చెయ్యలా, మైన్స్ మీద చెయ్యలా, వైన్స్ మీద చెయ్యలా, జస్ట్ కారు మీద మాత్రమే చెయ్యేశాడు. ఆ మాత్రం దానికి ఎందుకంత హడావిడి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ అంటుంది, నా కారు ఆపడానికి మీరెవరో అంటుంది. వాళ్ళెవరో తెలియాలంటే విడుదల రజని వర్రా రవీందర్ రెడ్డిని అడుగు, వల్లభనేని వంశీని అడుగు, పోసాని కృష్ణమురళిని అడుగు, బోరుగడ్డ అనిల్ని అడుగు, నీ మరిది గోపిని అడుగు, తెలుస్తుంది. వాళ్ళనే పోలీసులు అంటారు. చీకు పడేయడానికి వాళ్ళు పుల్లైసులు కాదు, పోలీసులు. తప్పు చేస్తే తాట తీస్తారు. ఇక్కడ గమనించండి, మీరెవరు నా కారు ఆపడానికి అంటున్నారు. వాళ్ళు పోలీసులు అన్న సంగతి ఆవిడికి తెలుసు. అప్పటికి వాళ్ళు కూడా మేడం అంటున్నారు, చాలా గౌరవిస్తున్నారు. వాళ్ళే మ్యాన్ హ్యాండింగ్ చేయలేదు, తోసేయలేదు. ఇక్కడ ఆయన అంటున్నాడు, లోపల ముద్దాయి ఉన్నాడు, అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చాలా పద్ధతిగా చెప్పారు. అయితే ఇంకో మాట కూడా అన్నారు సుబ్బారాయుడు గారు సిఐ, మేడం అతని మీద కంప్లైంట్ కూడా ఫైల్ అయింది అనగానే టక్కన పక్కకు తిరిగిపోయింది. మళ్ళీ ఆ కంప్లైంట్ ఏంటి అని అన్ని టీవీలు కవరేజ్ చేస్తుండగా, లైవ్ వస్తుండగా ఆ కంప్లైంట్ ఏంటో అతను పూర్తిగా చెప్పగలిగాడు అనుకోండి, ప్రజలకు పూర్తిగా తెలిసిపోద్ది. ఆ భయంతో మళ్ళీ టక్కన ఈ పక్కకు తిరిగిపోయింది. ఓసారి చూడండి. రజనీ గారిని మ్యాన్ హ్యాండిల్ చేసేదానికి వెళ్ళిపోయారు. ఆ సుబ్బరాయుడు గారు అంటే ఆయన సిఐ గారు చాలా అమితోత్సాహాన్ని ప్రదర్శించారు. రజనీ గారి కారులోకి వెళ్లి రజనీ గారు నివారిస్తున్న శ్రీకాంత్ రెడ్డిని చొక్కా పట్టుకొని ఒక రౌడీని, ఒక సంఘ విద్రోహ శక్తిని లాక్కొచ్చినట్టు లాక్కొచ్చారు. ఇందాక వీడియో చూశారు. ఎక్కడైనా విడుదల రజనీ గారిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారా? అక్కడ ఏమైనా తోపులాట జరిగిందా? ఆవిడని ఎవరైనా తోసేశారా? దుర్భాషలు ఆడారా? ఆయన గారు మేడం అనే కదా అంటున్నారు. అక్కడెక్కడ తోపులాట జరిగింది? ఎక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు? మ్యాన్ హ్యాండ్లింగ్ ఉంటే వీడియోలన్నీ కూడా యూట్యూబ్లో, మాధ్యమాల్లో కూడా కనబడుతూ ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి ప్రజలారా. లోపల ఎవరున్నారు అనే సంగతి మీకు అర్థం కాకపోవచ్చు. అతని పేరు మానుకొండ శ్రీకాంత్ రెడ్డి. విడుదల రజనీకి మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీకి ప్రధాన అనుచరుడు, పిఏ. ఇతగాడు కేసు ఏంటంటే 2010 నుంచి 2024 మధ్యన వైఎస్ఆర్సీపీ హయాంలో మొన్నంగి రత్నారెడ్డి అనే వ్యక్తి దగ్గర 28 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. ఎందుకు అంటే మధ్యాహ్న భోజనం పథకం అంటే పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కోడిగుడ్లు సరఫరా చేస్తారు, కోడిగుడ్లు పెడతారు. ఆ కోడిగుడ్లు సరఫరా చేయడానికి కాంట్రాక్ట్ ఇప్పిస్తారని మొన్నంగి రత్నారెడ్డి దగ్గర 28 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఫోన్ ఎత్తడం మానేశాడు. అతనికి ఎటువంటి కాంట్రాక్ట్ ఇప్పించలేదు, చీటింగ్ చేశాడు. అది బాధపడి, భయపడి, ఇబ్బంది పడి, విరక్తి పొందినటువంటి ఆ వ్యక్తి కేసు పెట్టడం జరిగింది. ఈ కేసుకి అతను అరెస్ట్ చేయరా? 41A నోటీసులు కూడా అతనికి జారీ చేస్తే అతను ఖాతరు చేయలేదు, దాన్ని పట్టించుకోలేదు, స్టేషన్కి కూడా వెళ్ళి సంజాయిషి చెప్పలేదు. అదేవిధంగా ఈ మానుకొండ శ్రీకాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, పాత రోజుల్లో నర్సాపురం 1 టౌన్ స్టేషన్లో కూడా ఇతని మీద ఒక కేసు ఉంది. A2 ముద్దాయిగా ఉన్నాడు. అదేంటంటే ఇప్పటి సీఎం, డిప్యూటీ సీఎంల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు, దుర్భాషలు ఆడాడు. కాబట్టి ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఇతను అరెస్ట్ చేయడానికి సడన్గా బండి ఆపారు. లోపల మానుకొండ శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు. అతని దగ్గరికి ఈవిడ పోనివ్వట్లేదు. ఎస్, పోలీసులకి అరెస్ట్ చేయాలి అని పైనుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత, ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత, కేసు ఫైల్ అయిన తర్వాత వాళ్ళకి సర్వ హక్కులు ఉంటాయి. వెళ్ళి డోర్ తీస్తారు, రాకపోతే ఈడ్చుకెళ్తారు. అవి వాళ్ళ గవర్నమెంట్ విధులు, పోలీసు వారి విధి నిర్వహణ.
అంతే తప్ప వాళ్ళు గొడవ చేయట్లేదు. ఇక్కడ ఇంకొకటి మనం ఆలోచించాలి. నిజంగా వాళ్ళు తప్పు చేసి అతను తీసుకెళ్తే ఒక లాయర్ని పెట్టు, కేసు పెట్టు, జడ్జి దగ్గరికి వెళ్తుంది. తప్పు చేస్తే ఎవరైనా చెవాట్లు తినాల్సిందే కదా. ఎందుకంటే అక్కడ ఒక సీన్ క్రియేట్ చేస్తే ఒక మహిళని అయ్యుండి నాతో గొడవ పడుతున్నారు, నన్ను తోసేస్తున్నారు, నన్ను తొక్కేస్తున్నారు, లేకపోతే దుర్భాషలాడుతున్నారని గట్టిగా గావు కేకలో వెర్రి కేకలో వేస్తే జనాలు ఒక్కసారిగా అయ్యో ఆవిడ అలా చేస్తున్నారా, ఆవిడ అలా అంటున్నారా అని ప్రజలు అనుకునేలా సీన్ క్రియేట్ చేద్దామని చెప్పి దొరికిపోయింది. ఇంకొకటి లోపలుండే మానుకొండ శ్రీకాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆవిడ చేసిన పాపాలకి సాక్షి. ఆవిడ చేసిన వైన్స్ గ్రావిలు, ఇసుక, మెడికల్ మాఫియా ఏదైతే కోటాది కోట్ల రూపాయలు ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా సాక్షి. ఎంతోముందు కూడా ప్రజలారా ఇదే ఈవిడ బామర్ది, ఈవిడ మరిది గోపి ఎవరైతే ఉన్నారో ఆయన మన శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని దగ్గర 2,20,00,000 రూపాయలు అక్రమంగా తీసుకొని వచ్చి వాళ్ళ వదిన గారైనటువంటి విడుదల రజనీ గారికి ఇవ్వడం జరిగింది. మొన్న కూడా అది కేసు ఫైల్ అయ్యి మరిది కూడా ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు. ఈవిడ చేయని దందాలు లేవు, ఈవిడ చేయని భూ కబ్జాలు లేవు. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన, నాకు అంబటి రాంబాబుని చూస్తే నవ్వు వస్తుంది. మొన్నే అంబటి రాంబాబు అన్నాడు చట్టం ముందు ఎవరైనా శిక్షకు సమానులే అని. మరి ఈవిడ కూడా తప్పు చేసింది. అదేవిధంగా లోపల ఉండేటువంటి మానుకొండ శ్రీకాంత్ రెడ్డి తప్పు చేశాడు. ఎవరైనా శిక్షకి సమానులే, అందుకే పట్టుకొని పోతూ ఉన్నారు. మొన్న కూడా ఒక మాట మాట్లాడుతూ ఉంది విడుదల రజని, నేను బీసీ మహిళని, మాజీ శాసనసభ్యురాలిని, మాజీ మంత్రిని, నన్ను ఇలా చేస్తారా, నాతో ఇలా మాట్లాడతారా అంటుంది. ఒకటే గుర్తుపెట్టుకో విడుదల రజని, బీసీ అయితే రాజకీయాల్లోనో విద్యలోనో ఉద్యోగాల్లోనో రాయితీ ఉంటుంది, రిజర్వేషన్ ఉంటుంది. తప్పు చేస్తే బీసీ అయినా, ఓసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, మైనారిటీ సభ్యులైనా ఎవరైనా చట్టం ముందు సమానమే. ఉదాహరణ చెప్పాలంటే మీ ఇంటి ముందు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, దాంట్లో కరెంట్ ఉంది. ఎప్పుడైనా తడి బట్టలు తీసుకెళ్ళి ఆ ట్రాన్స్ఫర్ మీద ఆరేసావా? ఆరేయవు. ఎందుకంటే షాకు కొడితే చనిపోతాం కాబట్టి. తప్పు అయినా ఏదైనా, జడ్జిమెంట్ అయినా ఏదైనా ట్రాన్స్ఫారంతో సమానం. తప్పు చేస్తే ఓచలు లెక్క పెట్టాల్సిందే. ఇంకొక విషయం, వీటికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా ఇక్కడ నేను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాను, ఒకసారి గమనించండి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఈరోజు శ్రీకాంత్ రెడ్డి లోపలికి వెళ్ళాడు, అక్కడ భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి. అవి బయటకు వస్తే ఈవిడెక్కడ జైల్లోకి వెళ్తుందనే భయంతో అతగాడిని కాపాడి బయటకు పంపించాలనుకుంది. రెండోది, అతన్ని కేసుల నుంచి తప్పించాలని కాదు, హైదరాబాదు తీసుకొచ్చి నేపాల్కు పంపించాలని కూడా అన్ని ఏర్పాట్లు చేసింది, దొరికిపోయింది. రానున్న రోజుల్లో విడుదల రజని లోపలికి వెళ్తుంది. అప్పుడు రాసేటువంటి వ్యాఖ్యలు, వార్తలు ఎలా ఉంటాయంటే విడుదల రజనీకి విడుదల ఎప్పుడు, విడుదల రజనీకి విడుదల ఎప్పుడు, ఇదే వాయిస్ వినబడుతూ ఉంటే చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.